హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రెసెంట్ నేను రాజమండ్రి కంపల్సరీ దగ్గర ఉన్న పయనీర్ మహీంద్రా షోరూమ్ దగ్గర అయితే ఉన్నాను. అండ్ నా దగ్గర అయితే చూస్తున్నారు కదా 2025 వేరియంట్ మహీంద్రా థార్ రాక్స్. దీంట్లో ఏంటంటే ఆల్రెడీ థార్ రాక్స్ వచ్చిన కొత్తలోనే మనం డీటెయిల్ వీడియో అయితే చేసాము. బట్ ఈ రోజు మన వీడియోలో ఏంటంటే ఈ 2025 థార్ రాక్స్ ఇది వచ్చేటప్పటికి 4x2 వేరియంట్. 4x2 వేరియంట్లో ఏముంది అనేది డీటెయిల్గా అయితే చూసేద్దాం షార్ట్ కట్లో. స్టార్టింగ్ దీంట్లో ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. మహీంద్రా అనేది ఈ టైప్లో లోగో అయితే వచ్చిందండి. ఫ్రంట్ గ్రిల్ అయితే చూస్తున్నారు కదా, మొత్తం దీంట్లో ఏంటంటే ఎటు చూసినా మాసివ్ టైప్లో అంటే మంచి బోల్డ్ లుక్ వచ్చేలాగా ఇదైతే కనబడుతూ ఉంటుంది. సో థార్ అంటే చాలా మందికి ఫ్యాన్స్ అయితే ఉంటారు కదా, చాలా మందికి థార్ అనేది లవ్, ఎప్పటికైతే కొనుక్కోవాలని చెప్పి. దాంట్లో కొంతమందికి థార్ అనేది ఉంటుంది, కొంతమందికి ఇప్పుడు థార్ రాక్స్ అనేది అయితే యాడ్ అయింది. ఇంకా ఫ్రంట్ ఇక్కడ హెడ్ లైట్లు చూసుకుంటే మనకి సి షేప్ డిఆర్ఎల్ అయితే వచ్చింది. దీంట్లో మనకి హై బీమ్ అండ్ లో బీమ్ అనేది ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే వచ్చింది. అండ్ ఫాగ్ ల్యాంప్స్ కానీ టోటల్ అంతా కూడా ఎల్ఈడి యూనిట్ అయితే వచ్చింది. అండ్ హజార్డ్ ల్యాంప్ అయితే నేను ఆన్ చేశాను. సో సిగ్నల్ ల్యాంప్స్ అనేది కూడా ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఉంది. సో ఇదంతా కూడా మొత్తం బిల్డ్ క్వాలిటీ అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది. భారత్ ఎన్క్యాప్లో ఈ థార్ రాక్స్ అనేది 5 స్టార్ రేటింగ్ అయితే సంపాదించుకుంది. ఇక్కడ సైడ్ క్లాడింగ్ దగ్గర చూసుకున్నా సరే సిగ్నల్ ల్యాంప్స్ అనేది ఈ టైప్లో వచ్చాయి. టోటల్గా ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, మొత్తం బోల్డ్ క్లాడింగ్ అయితే వచ్చింది. మనం ఎలాంటి ఆఫ్ రోడ్స్లో అది తిరిగినా చిన్న చిన్న గీతలు అవి అయినా సరే ఇక్కడ ఎటువంటి ఇష్యూ లేకుండా, అంటే దీని మీద మరీ క్లియర్గా ఓవర్గా కనబడే విధంగా కాకుండా ఇదైతే ఇచ్చారు. సో సైడ్ అంతా కూడా కింద ఇక్కడ ఫుట్ స్టెప్ చూసుకున్నా సరే, అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నా సరే మనకి క్లాడింగ్ అనేది మంచి హెవీగా అయితే వచ్చింది. అండ్ ఇంకా రేర్ సెక్షన్ చూసుకుంటే మనకి సిగ్నల్ ల్యాంప్, టైల్ ల్యాంప్ సెక్షన్ అయితే ఈ టైప్లో ఉంది. హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి వాషర్ అయితే ఇచ్చారు. అండ్ వైపర్స్, డిఫాగర్ లైన్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ థార్ రాక్స్ అనేది బ్యాడ్జింగ్ ఉంది. ఇది వచ్చేటప్పటికి 4x4 కాదు, 4x2 వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ 4x5 అనే బ్యాడ్జింగ్ కానీ ఇలాంటిది అయితే ఏం రాలేదు. ఇది వచ్చేటప్పటికి AX7లో ఎల్ అనమాట, లగ్జరీ వేరియంట్, టాప్ అండ్ వేరియంట్. అండ్ ఇక్కడ నేను స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను. టోటల్గా ఇన్ని వేరియంట్స్ అయితే ఉంటాయి దీంట్లో. అంటే పెట్రోల్ వేరియంట్స్ ఉంటాయి, అలాగే డీజిల్ వేరియంట్స్ ఉంటాయి. ఇంజన్ సైడ్ చూసుకుంటే కనుక పెట్రోల్లో వచ్చేటప్పటికి ఎం స్టాలియన్ అయితే ఉంటుంది. అది వచ్చేటప్పటికి 2 లీటర్ ఇంజన్. డీజిల్ లో చూసుకుంటే కనుక 2.2 లీటర్ యమహాక్ ఇంజన్ అయితే వస్తుంది. దీంట్లో వీల్స్ చూసుకుంటే కనుక మనకి బేస్ వేరియంట్స్ లో చూసుకుంటే 18 ఇంచ్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి దీంట్లో చూసుకుంటే కనుక 19 ఇంచ్ అయితే వస్తుంది. రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ A/T అనేది అయితే చూస్తున్నారు కదా, దీంట్లో ఆల్ టెరైన్ టైర్స్ అయితే వస్తాయి. గ్రిప్ ప్యాటర్న్ అయితే ఈ టైప్ లో ఉంటుంది. ఎటువంటి టెరైన్స్ లోంచి అయినా సరే తిరగచ్చు. MRF వాండరర్ టైర్స్ అయితే ఇచ్చారు. దీంట్లో డిస్క్ కూడా మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికి వెంటిలేటెడ్ డిస్క్ అయితే వస్తుంది. అదే సేమ్ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మనకి స్టాండర్డ్ డిస్క్ అయితే వస్తుంది. సో 4 వీల్స్కి మనకి డిస్క్ అయితే ఉంటుంది. సో టోటల్గా ఈ లెంత్ చూసుకున్నా సరే 14.5 ఫీట్ అనేది టోటల్ లెంత్ అయితే ఉంటుంది. ఈ హైట్ చూసుకుంటే 6.3 ఫీట్ అయితే ఉంటుంది. ఈ విడ్త్ చూసుకుంటే కనుక 6.1 ఫీట్ అనేది ఈ టోటల్ విడ్త్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ విండ్షీల్డ్ ఏరియా అయితే చూస్తున్నారు కదా, మాసివ్ విండ్షీల్డ్ ఏరియా అయితే ఉంటుంది. వైపర్స్, వాషర్స్ మొత్తం ఇవన్నీ కూడా మంచి ఫుల్ త్రో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో ఎడాస్ లెవెల్ 2 ఫీచర్స్ అయితే ఉంటాయి. కెమెరా బేస్డ్ అయితే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కెమెరా అయితే చూస్తున్నారు కదా, సో కెమెరా బేస్డ్ అడాస్ ఫీచర్స్ అయితే వస్తాయి. ఈవెన్ 360 డిగ్రీ కెమెరా అయితే ఉంది. సో ఫ్రంట్ కెమెరా వస్తుంది. అలాగే ఈ సైడ్ ORVMs దగ్గర కూడా మనకి ఇక్కడ కెమెరా అయితే చూస్తున్నారు కదా, ఇవి వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ అయితే వస్తాయి. ఆటో ఫోల్డబుల్ కాదు. ఆటో ఫోల్డబుల్ అంటే మనకి లాక్ చేసినప్పుడు, అన్లాక్ చేసినప్పుడు క్లోజ్ అవ్వడం, ఓపెన్ అవ్వడం అయితే ఉంటుంది. బట్ దీంట్లో వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ అయితే వస్తుంది. డోర్స్ దగ్గర హింజెస్ చూసినా సరే ఇలా బయటకు అయితే ఉంటుంది. సో రాబస్ట్ లుక్ అయితే ఉంటుంది. సో థార్ ఎవరైతే బాడీ రోల్ కొంచెం ఎక్కువ ఉంది అనుకుంటారో వాళ్ళు థార్ రాక్స్ డ్రైవ్ చేస్తే కనుక కంపల్సరీగా వాళ్ళ మైండ్ అయితే చేంజ్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో అంత బాడీ రోల్ ఉండదు. దీంట్లో వీల్ బేస్ చూసుకున్నా సరే 9.3 ఫీట్ అనేది టోటల్ ఈ వీల్ బేస్ అయితే ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నా సరే 226 అంటే 226 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ డోర్ దగ్గర చూసుకున్నా సరే మనకి ఇక్కడ మాన్యువల్గా లాక్ చేసుకోవడానికి, అన్లాక్ చేసుకోవడానికి ఒకటి అయితే ఇచ్చారు. మనకి రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఏం లేదు. బ్యాక్ సైడ్ డోర్ హ్యాండిల్ అయితే ఈ సైడ్కి అయితే ఇచ్చారు. ఈ రేర్ సెక్షన్ చూసుకుంటే మనకి టైర్ అనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. రేర్లో పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇచ్చారు. అండ్ సిగ్నల్ లైట్స్ కూడా చూస్తున్నారు కదా, ఈ టైప్లో అయితే ఉన్నాయి. అండ్ ఇది డోర్ ఓపెనింగ్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఈ కింద డోర్ ఓపెనింగ్ అనేది ఈ టైప్లో చేసుకోవాలి. నెక్స్ట్ దీనికైతే హైడ్రాలిక్ అయితే ఉంటుంది. జస్ట్ ఇలా మనం చిన్నది పుష్ చేస్తే చాలు ఆటోమేటిక్గా పైకి అయితే వెళ్ళిపోతుంది. దీంట్లో వచ్చేటప్పటికి 447 లీటర్స్ మనకి బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అండ్ స్పీకర్స్ అయితే చూస్తున్నారు కదా, హర్మాన్ కార్డన్ నుంచి. సో స్పీకర్స్ ఇక్కడైతే ఉంది ప్లేస్మెంట్. ఈవెన్ ఈ పైన కూడా మనకి స్పీకర్స్ అయితే ఉంది. టోటల్గా 12 స్పీకర్ సెటప్ అయితే ఉంటుంది. సౌండ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ ఇది క్లోజ్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఇదైతే క్లోజ్ చేయాలి. సో ఇది క్లోజ్ చేసిన తర్వాత ఈ డోర్ అయితే క్లోజ్ చేయాలి.
రేర్లో కెమెరా ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ఉందో చూస్తున్నారు కదా. అలాగే దీంట్లో వాటర్ వేడింగ్ కెపాసిటీ చూసుకున్నా సరే 650 mm వరకు మనకి వాటర్ వేడింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఈ హైట్ వరకు వాటర్లోంచి వెళ్ళినా కూడా ఎటువంటి ఇష్యూ అయితే ఏముండదు. సో ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో వచ్చేటప్పటికి 57 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. డీజిల్ వేరియంట్ ఇది ఇక్కడ మీకు చూపిస్తుంది. పెట్రోల్ వేరియంట్లో అయితే మనకి డఫ్ ట్యాంక్ అలాగే ఉండదు కాబట్టి ఇది వచ్చేటప్పటికి డఫ్ ట్యాంక్. ఇది అంటే డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్యూయల్ మనకి పొల్యూషన్ లెవెల్స్ కంట్రోల్ చేయడం గురించి డీజిల్ వెహికల్స్లో కొన్నిట్లో చాలా మటుకు ఇవైతే యాడ్ చేశారు. ఇది కూడా మనకి ఇండికేషన్ అయితే ముందర చూపిస్తూ ఉంటుంది. డఫ్ ట్యాంక్ లెవెల్ అనేది రోలో చూసుకుంటే 3 సీట్స్ అయితే ఉంటాయి అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 2 అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ తోటి మెయిన్ ఏంటంటే ఈ విడ్త్ అయితే చాలా బాగా నచ్చింది. ఈవెన్ లావుగా ఉన్న వాళ్ళైనా సరే 3 persons హ్యాపీగా దీంట్లో అయితే కూర్చోవచ్చు. మధ్యలో మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే కాదు. అండ్ ఇక్కడ ఇంటీరియర్స్ ఈ కలర్ అయితే చూస్తున్నారు కదా, బట్ ఇప్పుడు మీరు బుక్ చేసుకుంటే మీకు వచ్చే దాంట్లో టాప్ అండ్ వేరియంట్స్లోకి వచ్చేటప్పటికి మనకి థిక్ బ్రౌన్ కలర్ టైప్ అయితే వస్తుంది అనమాట. ఆ కలర్ ఏంటంటే మనకి మాసిపోకుండా ఉంటుంది. ఇలాంటి కలర్ ఇక్కడ చూస్తున్నారు ఆల్రెడీ. ఇది టెస్ట్ డ్రైవ్ వెహికల్, ఇదైతే ఈజీగా మాసిపోతుంది. ఆఫ్ రోడ్స్లో తిరుగుదాం అనుకుంటే ఇంక చెప్పక్కర్లేదు, మొత్తం బురద అయిపోతుంది. ఈ మధ్యలో హంప్ కూడా ఏం లేదు. ఈజీగా 3 persons మంచి కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఈవెన్ ఈ విడ్త్ కూడా చాలా బాగుంది. 3 personsకి సీట్ బెల్ట్స్ వచ్చాయి. అలాగే ఐసోఫిక్స్ యాంకరేజ్ అయితే వచ్చాయి. చైల్డ్ సీట్స్ అది మౌంట్ చేసుకోవడానికి. అండ్ ఈ రేర్లో కూడా ఏసీ వెంట్స్, అలాగే సీ పోర్టు, దాంతోపాటు మొబైల్ ప్లేస్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ కూడా మనకి చిన్న పాకెట్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ లైట్స్ అయితే వచ్చాయి. బోత్ సైడ్స్, అటు సైడ్ కూడా ఉంది, ఇటు సైడ్ కూడా ఉంది. అలాగే ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ కూడా గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఇది కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ. సో ఇలా పైకి ఎక్కేటప్పుడు పట్టుకుని ఎక్కడానికి మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ రేర్లో డోర్ సెక్షన్ చూసుకున్నా ఇక్కడ అంతా లెదర్ ఫినిష్ తోటి, ఇక్కడ మధ్యలో వైట్ స్టిచ్చింగ్ అయితే వచ్చింది. అన్లాక్ హ్యాండిల్ అనేది క్రోమ్లో అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ పవర్ విండోస్ రేడియో స్విచ్ అనేది ఇది టోటల్ గ్లాసీ ఫినిష్తో అయితే వచ్చింది. ఇక్కడ హ్యాండిల్, సో దీంట్లో ఎక్కడ చూసుకున్నా సరే ఏంటంటే మంచి రాబస్ట్ లుక్, బోల్డ్ లుక్. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి మాన్యువల్గా లాక్ చేసుకోవడానికి అది ఏం లేదు. ఓఆర్విఎమ్స్ కూడా మనకి వైట్గా అయితే ఉన్నాయి. మంచి వ్యూ అయితే కనబడుతుంది, బ్యాక్ సైడ్ వ్యూ అనేది. అండ్ ఇక్కడ కూడా ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు. ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ టర్బైన్ టైప్ డిజైన్ తోటి అయితే ఉన్నాయి. ఏసీ కూలింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ టైప్లో అయితే ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి స్మూత్ టెక్స్చర్ అయితే ఉంది. ఇక్కడ కూడా స్టిచ్చింగ్ టైప్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు పట్టుకోవడానికి ఇక్కడ ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా ఒకటి ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా ఒకటి ఇచ్చారు. ఆఫ్ రోడింగ్కి మెయిన్గా తీసుకెళ్తూ ఉంటారు కదా, తార్ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఆఫ్ రోడ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఇది వచ్చేటప్పటికి 4x2 వేరియంట్, 4x4 కాదనుకోండి. అండ్ ఇది వచ్చేటప్పటికి వెంటిలేటెడ్ సీట్స్ అయితే వస్తాయి. ఇటు సైడ్ మనకి అడ్జస్ట్మెంట్స్ అయితే ఏం లేవు. ఇది AX7 లగ్జరీ వేరియంట్లో 4x2 ఆప్షన్ ఇది. అది కూడా ఏంటంటే మాన్యువల్, ఆటోమేటిక్ అయితే కాదు. సో దీంట్లో వచ్చేటప్పటికి 6 స్పీడ్ మాన్యువల్, అలాగే 6 స్పీడ్ ఆటోమేటిక్ 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఏది కావాలంటే అదైతే చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు డ్రైవర్ సైడ్ ఏమున్నాయి ఏంటి ఎవ్రీథింగ్ మనమైతే చూద్దాం. సో ఈ సీట్ బెల్ట్స్ కూడా మనకి బోత్ సైడ్ సీట్ బెల్ట్స్ అయితే ఉంటాయి. సేఫ్టీ రిలేటెడ్ దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, అలాగే సీట్ దగ్గర ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అండ్ ఇక్కడ కూడా ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి, సైడ్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. సో టోటల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనకి డ్రైవర్ దగ్గర చూసుకున్న, అలాగే బ్యాక్ సైడ్ పాసింజర్స్ దగ్గర చూసుకున్న డోర్ ఓపెనింగ్ అయితే చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 90 డిగ్రీ ఓపెనింగ్ అయితే ఉంది. సో లోపలికి ఎక్కేటప్పుడు కానీ బయటికి దిగేటప్పుడు కానీ ఎటువంటి ఇష్యూ ఉండదు. ఈవెన్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ అయినా. బట్ ఎక్కడ ఇష్యూ వస్తుందంటే హైట్ దగ్గర. నార్మల్ హైట్ అంటే 5.6 అలా ఉన్న వాళ్ళకైతే ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఈ గ్రాబ్ హ్యాండిల్ అనేది అయితే ఈజీగా అందుతుంది కాబట్టి అది పట్టుకుని ఎక్కడంలో పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. డ్రైవర్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ పవర్ విండోస్ రిలేటెడ్, లాక్ అండ్ అన్లాక్, అలాగే ఇక్కడ ఓఆర్విఎమ్స్ రేడియో అడ్జస్ట్మెంట్స్ అన్ని ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ట్విటర్స్ అయితే ఉన్నాయి, అలాగే ఇక్కడ స్పీకర్స్ అయితే ప్లేస్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి మాన్యువల్ వేరియంట్ కాబట్టి మనకి క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూయల్ క్యాప్ ఓపెనింగ్ అనేది ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ రిలేటెడ్ కానీ, ఆటోమేటిక్ స్టాప్ అంటే ఐడియల్ స్టాప్ సిస్టమ్ కానీ, హిల్ డిసెంట్ కంట్రోల్ కానీ, పార్కింగ్ అలారం కానీ, అండ్ హెడ్ లైట్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇక్కడ కూడా హ్యాండిల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. బట్ దీంట్లో మనకి మాన్యువల్ కీ అయితే కూడా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో కీ వచ్చేటప్పటికి ఈ టైప్లో అయితే ఉంది. లాక్, అన్లాక్, అలాగే టెయిల్ గేట్ ఓపెన్ అయితే ఉంది. అండ్ కీ అయితే ఇది ఉంది. ఇది జస్ట్ మాన్యువల్గా మనం ఈ డోర్ లాక్ అండ్ అన్లాక్ చేసుకోవడానికి అయితే ఇది యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి పుష్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. అండ్ అలాగే దీంట్లో 6-way అడ్జస్టబుల్ మనకి సీట్ అయితే వస్తుంది. సో హైట్ అడ్జస్ట్ చేసుకోవాలన్నా, అలాగే రిక్లైన్ చేసుకోవాలన్నా ఏదైనా కూడా మనకి ఆటోమేటిక్గా అయితే చేసుకోవచ్చు. మాన్యువల్ కాదు, ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఇది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఫ్రంట్కి బ్యాక్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన సీట్ పొజిషన్ బట్టి టిల్ట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది.
బట్ టెలిస్కోపిక్ అయితే ఇవ్వలేదు. మరి ఎందుకు ఇవ్వలేదు అనేది నాకైతే తెలియదు. కానీ మహీంద్రాది లోగో, ఇది కొత్త లోగో. మనకి కమర్షియల్ వెహికల్స్లో పాత మహీంద్రా లోగో ఉంటుంది, బట్ దీంట్లోకి వచ్చేటప్పటికి ఇవైతే వస్తుంది కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే దీంట్లో హెడ్లైట్ రేట్ అడ్జస్ట్మెంట్స్, అలాగే ఆటో హెడ్ ల్యాంప్ ఆప్షన్ కూడా అయితే దీంట్లో ఉంది. అండ్ సిగ్నల్ లైట్ రిలేటెడ్, అండ్ ఇది వచ్చేటప్పటికి ఫాగ్ లైట్ రిలేటెడ్. సో సిగ్నల్ లైట్ రిలేటెడ్ ఇది. అండ్ సిగ్నల్స్ వేసినప్పుడు మనకి ఈవెన్ రైట్ సైడ్ ఇక్కడ కెమెరాలోంచి రైట్ సైడ్ ఏముందనేది అయితే చూపిస్తుంది. టోటల్ అంతా కూడా ఇది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అనేది టోటల్ డిజిటల్ అయితే వస్తుంది. దాంట్లో ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి, చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక మనకు వైపర్ రిలేటెడ్ ఫ్రంట్, అలాగే బ్యాక్ వైపర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. లెదర్ ర్యాపింగ్ తోటి మనకి స్టీరింగ్ వీల్ అయితే వచ్చింది. ఇది కూడా స్టార్ట్ చేసిన తర్వాత బటర్ స్మూత్ ఉంది అసలు. హ్యాండిల్ అయితే ఉంది. దీంట్లో కూల్డ్ గ్లవ్ బాక్స్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కూల్డ్ గ్లవ్ బాక్స్ అయితే ఉంది, బట్ చిన్నది. ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే వచ్చింది. సో పార్కింగ్ బ్రేక్ అనేది మనకి మాన్యువల్ కాదు, ఈ టైప్లో మనకి పార్కింగ్ బ్రేక్ అలాగే ఆటో హోల్డ్ ఆప్షన్తో అయితే వచ్చింది. అండ్ మాన్యువల్గా మనకి ఇక్కడ గేర్ బాక్స్ అనమాట, 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వచ్చింది. మీకు డెఫ్ ట్యాంక్ అనేది ఇందాక బయట నుంచి అయితే చూపించాను కదా, సో ఆ లెవెల్ ఇండికేషన్ అయితే చూపిస్తుంది 73 అని. ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో ఎకో సెన్స్ మనం నడిపే దాన్ని బట్టి యావరేజ్ స్కోర్ ఎంత ఉందనేది, అండ్ ఫ్యూయల్ ఎకానమీ టోటల్ రేంజ్ ఎంత ఉంది, యావరేజ్గా ఎంత మైలేజ్ వస్తుంది అనేది. సో ఇది దీంట్లో ఉన్నవైతే. సో వెహికల్ ఇన్ఫో రిలేటెడ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, టోటల్గా ఫ్రంట్ వీల్స్ అలాగే బ్యాక్ వీల్స్లో ఎంత ఉందనేది అయితే చూపిస్తుంది. నెక్స్ట్ టైర్ టెంపరేచర్ చూపిస్తుంది, పవర్ అండ్ టార్క్ రిలేటెడ్ చూపిస్తుంది, అండ్ రోల్ అండ్ పిచ్, కంపాస్ అండ్ ఆల్టిమీటర్, ఇంకా నావిగేషన్ చూపిస్తుంది, డ్రైవర్ అసిస్ట్ అయితే ఉంది, డిస్ప్లే లేఅవుట్ అయితే ఉంది. సో డిస్ప్లే లేఅవుట్లో మనము ఇలాగ నార్మల్గా స్టార్ట్ చేయగానే మనకి ఇలా వచ్చింది కదా, సో ఈ టైప్లో కావాలా, లేదంటే ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ కావాలా, మినిమల్ కావాలా, ఎలా కావాలంటే మనం అయితే డిస్ప్లే లేఅవుట్ అయితే చేసుకోవచ్చు. సో ఇవైతే ఉన్నాయి టోటల్గా. డిస్టెన్సు, టైము అండ్ యావరేజ్ స్పీడు, సో ఇవైతే చూపిస్తుంది. సో సెట్టింగ్స్లో చూస్తే డ్రైవర్ అసిస్టెన్సు, ఏఎఫ్ఈ ఆటో రీసెట్, పాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవాలన్నా ఆన్ చేసుకోవాలన్నా అయితే ఉంటుంది. బ్లైండ్ వ్యూ మానిటరింగ్ అయితే ఉంటుంది, టీపీఎంఎస్ అండ్ దెన్ టైర్ ఫిల్ అసిస్టు, సౌండ్, క్లాక్ టైపు, ఫ్యాక్టరీ రీసెట్. సో ఇవన్నీ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడి నుంచి అనమాట, ఇది మెనూ బటన్, ఇక్కడి నుంచి అయితే మనం ఇవన్నీ యాక్ట్ చేసుకోవచ్చు. క్రూజ్ కంట్రోల్ స్విచ్ అయితే ఉంది, రెజ్యూమ్ చేసుకోవడానికి. ఇవి ఏంటంటే దీంట్లో మనం ఏదైనా ఫేవరెట్స్లోకి యాడ్ చేసుకోవడానికి ఇదైతే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఇక్కడ చూసుకుంటే మనం లో ఫ్యూయల్ వార్నింగ్ అయితే వస్తుంది, ఫ్యూయల్ గాజ్ అయితే ఉంది, జిప్ జాప్ మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. డ్రైవ్ మోడ్ అనేది ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ టోటల్ ఓడో చూపిస్తుంది, ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి టోటల్ ఆర్పిఎం మీటర్, ఇది స్పీడోమీటరు. అండ్ ఈ మధ్యలో టోటల్ స్పీడ్ డిజిటల్ అయితే కూడా చూపిస్తుంది. ఇక్కడ సీట్ బెల్ట్ వార్నింగ్ అయితే వస్తుంది. చూసుకుంటే మనకి 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి 360 డిగ్రీ కెమెరా అయితే చూసుకోవడానికి ఉంటుంది. సో మనం ఎలా కావాలంటే వ్యూ అలాగైతే చూసుకోవచ్చు. సో మన సైడ్ ఏముంది, రైట్ సైడ్ ఏముంది, అలాగే బ్యాక్ వ్యూ ఏముంది, ఫ్రంట్ వ్యూ ఏముంది, అలాగే 3Dలో చూసుకోవాలన్నా 3Dలో అయితే చూసుకోవచ్చు మన చుట్టూ ఏముందనేది. అండ్ అలాగే ఒకవేళ ఇమేజ్ క్యాప్చర్ చేసుకోవాలన్నా సరే మనం అయితే చేసుకోవచ్చు, గ్యాలరీలో అయితే సేవ్ అయ్యి ఉంటుంది. సేఫ్టీ పర్పస్లో ఒకవేళ కావాలనుకుంటే అదైతే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా హోమ్ బటన్ అనమాట, ఇక్కడ నుంచి చూసుకుంటే ఇంకా నావిగేషన్ అప్లికేషన్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి, మ్యూజిక్ రిలేటెడ్, కాల్ రిలేటెడ్, అండ్ ఇంకా సెట్టింగ్స్ చూసుకుంటే చాలా ఉంటాయి. డిస్ప్లే రిలేటెడ్, డేట్ అండ్ టైమ్, ఆడియో రిలేటెడ్, ఎకో సెన్స్, ఫోను, వెహికల్ రిలేటెడ్ సెట్టింగ్స్, టచ్ స్క్రీన్ అనమాట, టోటల్గా సర్వీస్ మోడ్, ఇవన్నీ అయితే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ కెమెరా వ్యూ అయితే ఇందాక చూసారు కదా, చాలా క్రిస్టల్ క్లియర్గా అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారా, సో డ్రైవర్కి అలాగే డ్రైవర్ పక్కన కూర్చున్న వాళ్ళకి కో డ్రైవర్కి వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉంటాయి. సో దాని రిలేటెడ్ మనం అడ్జస్ట్మెంట్స్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి చేసుకుంటే మనకి లెవెల్స్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. అంటే దీంట్లో ఉన్న కూలింగ్ అనమాట, దీంట్లో వచ్చే కూలింగ్ ఇది లెఫ్ట్ సైడ్ది, అలాగే ఇది వచ్చేటప్పటికి రైట్ సైడ్ది. సో రైట్ సైడ్ది మనం లెవెల్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు డ్రైవర్ దగ్గరది ఎంత కావాలి కూలింగ్ అనేది. అండ్ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఇచ్చారు, సి పోర్ట్ ఉంది, అలాగే యూఎస్బి ఏ టైప్ పోర్ట్ సాకెట్ అయితే ఇచ్చారు. ఇంకా దీంట్లో ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ రిలేటెడ్ కానీ, వాయిస్ రికగ్నిషన్ ఫీచర్ కానీ, కాల్ రిలేటెడ్ అనమాట, కాల్ కట్ చేయడానికి అది కానీ. సో ఇవన్నీ అంటే దీంట్లో ఉన్నవి ఇక్కడి నుంచి కూడా మనం అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే స్టీరింగ్ సైజ్ మరీ చిన్న స్టీరింగ్ కాదు, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అయితే వచ్చింది, 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే వచ్చింది. మెయిన్ దీంట్లో ఏంటంటే చాలా స్మూత్ అయితే ఉంది అసలు. అండ్ అక్కడ కూడా చూడండి టైర్ డైరెక్షన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి బెజల్లెస్ IRVM అయితే ఒకటి వచ్చింది. అండ్ దీంట్లో వ్యాంటీ మిర్రర్తో పాటు అయితే వచ్చింది. ఇది మనం వ్యాంటీ మిర్రర్ ఓపెన్ చేసుకున్నప్పుడు లైట్ అయితే వెలుగుతుంది, ఇది చేతికి అందట్లేదు కూడా దూరంగా ఉంది కాబట్టి
ఈ రైట్ సైడ్ ఈవెన్ డ్రైవర్ దగ్గర కూడా ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే లైట్స్ రిలేటెడ్ స్విచెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి కెమెరా ప్లేస్మెంట్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అయితే ఉంటాయి, ఆటో సెన్సింగ్ వైపర్స్ అయితే ఉంటాయి. రెయిన్ పడగానే మనము వైపర్స్ ఆన్ చేసుకోకుండా ఆటోమేటిక్గా కూడా మనము అవైతే యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆటో ఫీచర్ అయితే కనబడుతుంది కదా. సో ఆటో ఫీచర్లో పెట్టుకుంటే కనుక రెయిన్ పడగానే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి వైపర్స్ అయితే ఆన్ అవుతాయి. అలాగే హెడ్లైట్స్ కూడా మనకి ఆటో హెడ్ ల్యాంప్ ఫీచర్ అయితే ఉంది. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ ఆటోలో పెట్టుకుంటే ఇవైతే అలాగే యాక్టివేట్ అవుతాయి. ఇంకా దీంట్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే కనుక ఈ సన్ రూఫ్. ఇది వచ్చేటప్పటికి AX7లో ఎల్ అంటే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి దీంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఫుల్ సన్ రూఫ్ అంటే పానరామిక్ సన్ రూఫ్ అయితే వస్తుంది. దీంట్లో మహీంద్రాలో వచ్చేటప్పటికి ఇది మూన్ రూఫ్ అని అయితే అంటారు. నార్మల్గా దీంట్లో బేస్ వేరియంట్స్లో వాటిల్లో చూసుకుంటే కనుక ఫుల్ రాదు, జస్ట్ సింపుల్గా ఫ్రంట్ సింగిల్ పెన్ సన్ రూఫ్ మాత్రమే వస్తుంది. ఇదైతే ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేటప్పటికి కర్టెన్, ఇవి క్లోజ్ చేసుకోవడానికి, ఇది కర్టెన్ ఓపెన్ చేయడానికి. ఫస్ట్ ఇక్కడ స్విచ్ ఏదైతే ఉందో ఇది కర్టెన్ ఓపెన్ చేయడానికి, ఇలా కర్టెన్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ కర్టెన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇదేంటంటే ఈ మూన్ రూఫ్ సన్ రూఫ్ అని వచ్చేస్తుంది. సో ఇది ఓపెన్ అవ్వడానికి దీంట్లో అసలు ఎంత వైడ్ ఉందో తెలుసా. నార్మల్గా కొన్నిట్లో ఏంటంటే చిన్నపిల్లలు పైకి వెళ్ళడానికి అదే ఉంటుంది. అంటే ఇది వెహికల్ ఎంత కూడా 14.5 feet కదా. సో దానికి తగ్గట్టే అసలు ఎంత పెద్దది ఉందో చూడండి ఏరియా. పెద్దవాళ్ళు ఇద్దరు నించున్నా సరే సరిపోయేటట్టు ఉంది, అంత పెద్దదైతే ఉంది. మళ్ళీ క్లోజ్ చేసుకోవడానికి ఇదైతే ఇలాగా. అట్ లాస్ట్ ఇప్పటివరకు మీరు ఏదైతే చూసారో AX7L అంటే లగ్జరీ వేరియంట్, ఇది 4x2 వర్షన్, ఇది 4x4 కాదు. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 25,53,000 ఆర్డ్ అయితే ఉంది. ఇంకా డీటెయిల్గా ప్రైస్ రిలేటెడ్ డిస్కౌంట్స్ గురించి, ఆఫర్స్ గురించి కానీ, లేదంటే ఒకవేళ మీరు డైరెక్ట్గా టెస్ట్ డ్రైవ్ చేసుకోవాలంటే, ఈవెన్ ఇది కూడా టెస్ట్ డ్రైవ్ వెహికలే. మీరు ఇక్కడ గ్లాస్ దగ్గర చూసారో లేదో నాకైతే తెలియదు కానీ, సో మీరు టెస్ట్ రైడ్ చేసుకోవాలనుకున్నా, లేదంటే ఇంకా EMI ఫెసిలిటీస్లో కానీ అవన్నీ డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నా సరే రాజమండ్రి కమ్మాల్ చెరువు దగ్గర ఉన్న ఈ పయనీర్ మహీంద్రా షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయడం మర్చిపోకండి. కాంటాక్ట్ డీటెయిల్స్ ఈవెన్ నేను ఇక్కడ కూడా డిస్ప్లే చేస్తున్నాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి, ఇదనే కాదు మహీంద్రా రిలేటెడ్ ఏ కార్ అయినా సరే మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకోవాలన్నా, డైరెక్ట్గా చూసుకోవాలన్నా సరే వీళ్ళనైతే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.